ప్రపంచంలో మన కోసం నిద్ర మానేసేది ఒక అమ్మ మాత్రమే. మనకు ఆకలేస్తే ముందుగా గుర్తొచ్చేది అమ్మే. మన కన్నీళ్లు చూడలేనిది కూడా అమ్మే. ఈరోజు మదర్స్ డే, కానీ అమ్మ ప్రేమకి ఒక్కరోజు సరిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుభాషిణి రాయుడు వ్లాగ్స్. ఈరోజు మా అమ్మతో పాటు అందరు అమ్మలకి హ్యాపీ మదర్స్ డే. ఈ మదర్స్ డే సందర్భంగా మేమంతా కువైట్లో చిన్న సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాము. మీ అమ్మగారి పేరు అయితే కామెంట్లో చెప్పండి. మా అమ్మ పేరు వచ్చేసి వెంకటలక్ష్మి. మా అమ్మకు కూడా హ్యాపీ మదర్స్ డే మా. ఈరోజు మదర్స్ డే స్పెషల్ మా ఇంట్లో అంటే చికెన్ కేప్స్ అయితే చేసినాము. ఇదేమో చికెన్ అంటే ఫ్రైడ్ రైస్ కోసం అనమాట. ఫస్ట్ అయితే చికెన్ కట్ చేసి మసాలాలను వేసి 1 లెమన్ జ్యూస్ వేసి అలాగే 1 ఎగ్ వేసుకొని అలాగే కొంచెం కలర్ అంటే పొడి కానీ అలాగే కలర్ వాటర్ కానీ వేసుకోవాలి. ఇదేమో నిషా అనమాట, అంటే మొక్కజొన్న పొడి, కార్న్ఫ్లవర్. ఇవన్నీ వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. మరీ జారుగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు అనమాట. ఈ పౌడర్ అనేది మొక్కకు బాగా పట్టాలి. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అయితే మనం అయితే డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సేమ్ చికెన్ 65 లాగా కలుపుకొని మనం ఆయిల్లో అంటే ఫ్రై చేసి పెట్టేసుకోవాలి పక్కన. అలాగే కేఎఫ్సీ కోసం కూడా రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, దయచేసి ఒకలాగా అయితే కొట్టండి. ఇలా ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నమాట. ఆ తర్వాత చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో కూడా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా ఈజీ అనమాట. మీ ఇంట్లో చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం బయట రెస్టారెంట్లో ఇలా చిన్న చిన్న హోటల్లో కొనే కంటే మనం ఇంట్లో మన చేత్తో చేసి పెడితే ఆ తృప్తి వేరనమాట. పిల్లలు కూడా బాగా తింటారు, హెల్త్కి కూడా చాలా మంచిది మనం ఇంట్లో వండి పెడితే. ఇదేమో చికెన్ కేఎఫ్సీ కోసం అనమాట. ఇందులో ఎగ్గు అలాగే తెల్లగడ్డలు అంటే పేస్టు ఈ పొడులన్నీ వేసి అయితే కలిపేసినాము. అంటే ఇప్పుడైతే టైం లేదు ఫ్రెండ్స్. మీకు ఈ రెసిపీ కావాలంటే కేఎఫ్సీ రెసిపీ నాకు కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను, అంటే కేఎఫ్సీ ఎలా చేయాలనేది మన ఇంట్లోనే. చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది ఫ్రెండ్స్, ఈ మదర్స్ డే అనేది ఫస్ట్ నుంచి లేదు, ఇది ఈ మధ్య సెలబ్రేట్ చేసుకుంటున్నారని. కానీ ఇది మధ్యలో వచ్చింది కాదు. అంటే మన చిన్నప్పుడు మనకు ఫోన్లు సోషల్ మీడియా లేవు కాబట్టి మనకు అంతగా తెలిసేది కాదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల ప్రపంచం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ నిజానికి చెప్పాలంటే అంటే మదర్స్ డే కొత్తగా వచ్చి ఉండొచ్చు, అమ్మ ప్రేమ మాత్రం ఎప్పటి నుంచో అలాగే ఉంది ఫ్రెండ్స్. మనకు జ్వరం వచ్చినప్పుడు రాత్రంతా నిద్రపోకుండా చూసుకునేది ఒక అమ్మ. మన కోసం తన ఇష్టాలు కూడా వదిలేసుకునేది అమ్మ. ఇప్పుడు మనం కువైట్లో ఇలాంటి దేశాల్లో పనిచేస్తున్నాము, డబ్బులు సంపాదిస్తున్నాం, కానీ ఇంట్లో అమ్మ మాత్రం ఒక ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈరోజు మేమంతా కలిసి కేక్ కట్ చేస్తున్నాము, అలాగే చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాము, అంటే కొరియన్ చికెన్ ఫ్రైడ్ రైస్ అనమాట. అలాగే కేఎఫ్సీ స్టైల్ చికెన్, ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇవన్నీ ఇష్టంగా చేసుకుంటున్నాము. కానీ ఈ హ్యాపీనెస్ మధ్యలో కూడా అమ్మ గుర్తొచ్చింది ఫ్రెండ్స్. అమ్మకి పెద్ద గిఫ్ట్ అవసరం లేదు. అమ్మ ఒక ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పెద్ద అయ్యాక బిజీ లైఫ్లో అమ్మతో మాట్లాడే టైం కూడా తగ్గిపోతుంది ఫ్రెండ్స్. కానీ అమ్మ మాత్రం ప్రతిరోజు మన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో తెలుసా ఫ్రెండ్స్, పెద్ద అయ్యాక చాలా మంది బిజీ అయిపోతాం, ఫోన్లో గంటల పాటు ఉంటాం, కానీ అమ్మతో 10 నిమిషాలు మాట్లాడలేం. అమ్మ పిలిస్తే ఇరిటేట్ అవుతాం, కానీ ఒకరోజు అమ్మ లేకపోతే ఆ ఖాళీ జీవితాంతం ఉంటుంది ఫ్రెండ్స్. ఈరోజు మదర్స్ డే కాబట్టి అమ్మకి ఒకసారి హగ్ ఇవ్వండి. దూరంలో ఉంటే ఒక ఫోన్ కాల్ చేయండి. ఆమె చేసిన త్యాగాలకు థ్యాంక్ యూ చెప్పండి. అంటే ప్రపంచంలో మనల్ని నిజంగా ప్రేమించేది ఒక అమ్మ మాత్రమే ఫ్రెండ్స్. అమ్మ ఉన్నప్పుడు విలువ తెలుసుకోండి. హ్యాపీ మదర్స్ డే ఆల్ మామ్స్. ఈ వీడియో మీ అమ్మ కోసం అయితే ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మరియు మీ అమ్మ పేరు కూడా కామెంట్లో అయితే రాయండి. ఇంట్లో ఈరోజు మార్నింగ్ నుంచి అంటే నైట్ 12 వరకు కిచెన్లో ఫుల్ బిజీ ఫ్రెండ్స్. ఈ బిజీలో కూడా మేము 2-3 డేస్ నుంచి మదర్స్ డేకి ఏం స్పెషల్ చేయాలనేది మేము అందరం మాట్లాడుకుని అయితే ఈ విధంగా అయితే రెడీ చేస్తున్నాము. ముందు మన చిన్నప్పుడు మదర్స్ డే అంటే ఆ మాట అంతగా వినిపించేది కాదు, కానీ ఇప్పుడు ప్రతి చోట మదర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. ముందు కాలంలో ఫోన్ కూడా అందరికీ ఉండేది కాదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అంటే వాట్సాప్ అంటే ప్రతి చిన్న విషయం ప్రపంచం మొత్తం సెలబ్రేట్ చేస్తున్నారు. అంటే మదర్స్ డే కొత్తగా వచ్చిన అమ్మ ప్రేమ మాత్రం ఎప్పటి నుంచో అదే ఫ్రెండ్స్. మన కోసం తినకుండా ఉండేది, మన కోసం నిద్రపోనేసేది. ఇప్పుడు ఎందుకు సెలబ్రేషన్ ఎక్కువ అంటే జనాల్లో ఎమోషన్స్ని అంటే ఎక్స్ప్రెస్ చేయడం మొదలుపెట్టారు. అమ్మని హ్యాపీ చేయడానికి చిన్న సర్ప్రైజ్ ఇస్తున్నారు అనమాట. అన్ని వంటలు అన్ని పొయ్యిల మీద అయితే పెట్టి టక అయితే చేసేస్తున్నాం ఫ్రెండ్స్. ఇదేమో కేఎఫ్సీ రెడీ అయిపోయింది. అలాగే రైస్ కూడా వైట్ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఆ వైట్ రైస్లో ఏం లేదు ఫ్రెండ్స్, కొంచెం సాల్ట్
మామూలుగా వాటర్లు మనం అలాగే కడిగి పెట్టేయడం అనమాట, కొంచెం సాల్ట్ వేసుకొని. అంతే, చూడండి ఎంత పొడిగా పుల్లలుగా వచ్చిందో బాస్మతి రైస్ ఇది. అంటే కువైట్ వాళ్ళకి ఈ బాస్మతి రైస్ అనేది స్టోర్లో ఇచ్చారనమాట. ఇప్పుడు రైస్ అయితే రెడీ అయిపోయింది, అలాగే చికెన్ రెడీ అయిపోయింది. అలాగే మన కొరియన్ చికెన్ ఫ్రైడ్ రైస్ కోసం ఇప్పుడైతే ఒక 5-6 ఎగ్స్ అయితే మనం ఇలా ఒక బౌల్లో కొట్టివేసుకోవాలి. అంటే కోడిగుడ్డుకున్న పింకులు పడకుండా అయితే మనం కొట్టివేసుకోవాలి. ఇందులో ఏం వేసేది లేదనమాట, మనం ఇలాగే తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ అంటే కొంచెం బటర్ అయితే వేసుకోవాలి. అంటే నెయ్యితో అయినా చేసుకుని చాలా బాగుంటుంది. ఇందులో అల్లం ముక్కలు, తెల్లగడ్డ ముక్కలు అంటే మనం చేసే క్వాంటిటీ బట్టి అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇవి కొంచెం లైట్ అండ్ బ్రౌన్ కలర్ రావాలి, కొంచెం దోరగా వేగాలన్నమాట. ఇలా వేగితేనే ఈ ఫ్రైడ్ రైస్కు మంచి స్మెల్, మంచి టేస్ట్ అనేది వచ్చేది. అలాగే నీసు వాసన కూడా ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం గుడ్లు కొట్టుకున్నాం కదా, ఆ గుడ్లు అయితే వేసుకోవాలన్నమాట. ఇలా దోరగా వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఎగ్స్ వేసుకుందాము. ఈ ఎగ్ అనేది కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది, మరీ వేగనవసరం లేదనమాట. ఇలాగంతా కలిపేసుకొని ఇప్పుడైతే మనం అంటే ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవేం ఎక్కువ వేగనవసరం లేదు ఫ్రెండ్స్, కొంచెం అలా కొంచెం పింకిష్ కలర్ వచ్చి సరిపోతుంది. ఇప్పుడైతే క్యారెట్ అలాగే క్యాప్సికమ్ ఈ 2 వేసుకోవాలి. ఇలా అయితే కట్ చేసుకోవాలి, ఇలాగ సన్నగా పొడవుగా. నేనైతే 2 క్యారెట్లు 1 క్యాప్సికమ్ అయితే తీసుకున్నాము. అంటే 2 గ్లాస్ బియ్యానికి అంటే 2 సార్లు బియ్యానికి అనుకోండి.